లాస్ట్ టాపిక్ వచ్చేసరికి 5 టాపిక్స్ ఉంటాయి. నేను అడిగాను మీరు ఎవరైనా చెప్తారని చెప్పేసి నేను ఎవరో చెప్పలేదు. ఓకేనా? సో హెచ్డిఎల్సి అంటే ఏంటి? సో హెచ్డిఎల్సి అంటే ఏంటి? హై లెవెల్ డేటా లింక్ కంట్రోల్. సో ఈ హై లెవెల్ డేటా లింక్ కంట్రోల్ అనేది ఏంటంటే మల్టిపుల్ పాయింట్స్ కి కనెక్ట్ అయ్యి ఉంటుందన్నమాట. ఓకేనా? మల్టిపుల్ పాయింట్స్ అనేది కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మన డేటా లింక్ లేయర్లో డేటా అనేది సింగిల్ పాయింట్ తో కాబట్టి నోడ్స్ అనేవి సింగిల్ పాయింట్ తో కనెక్ట్ అవుతాయి, మల్టిపుల్ పాయింట్ తో కనెక్ట్ అవుతాయి. మాక్సిమం రెండే, సింగిల్ పాయింట్ మల్టిపుల్ పాయింట్. సింగిల్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఇన్ బిట్వీన్ 2 డివైసెస్ మధ్యలోనే జరుగుతుంది. మధ్యలో వేరే డివైస్ కూడా ఏది ఇంటర్ఫేర్ అవ్వడం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను మీ క్లాస్ మాత్రమే క్లాస్ చెప్తాను అనుకోండి, అది సింగిల్ పాయింట్ కమ్యూనికేషన్. మల్టిపుల్ పాయింట్ కమ్యూనికేషన్ తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఒక గేట్ క్లాస్ కానీ ఇంకొకటి కానీ ఏదన్నా ఒక గేట్ క్లాస్ కానీ ఇంకొక క్లాస్ కానీ ఏదైనా జరిగింది అనుకోండి, జరిగినప్పుడు నంబర్ ఆఫ్ సెక్షన్స్ అన్నీ కూడా అంటే 4 or 5 or 3 సెక్షన్స్ అన్నీ కూడా ఒకటే క్లాస్లో ఉండి మల్టిపుల్ క్లాసెస్ అన్ని కలిపి ఒక సబ్జెక్ట్ పెట్టేది. అది మల్టిపుల్ అనుకోండి. సింగిల్ వచ్చేసరికి నేనంటూ నాకు ఒక సబ్జెక్ట్ని పర్టికులర్ క్లాస్ మాత్రమే డెలివరీ చేస్తాను. అది సింగిల్ పాయింట్. ఇలా 2 టైప్స్ మన కనెక్షన్ కూడా 2 టైప్స్, లేదా సింగిల్ పాయింట్ లేదా మల్టిపుల్ పాయింట్. ఈ హై లెవెల్ డేటా లింక్ కంట్రోల్ అనేది ఏంటంటే మల్టిపుల్ పాయింట్స్ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా? మల్టిపుల్ పాయింట్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. ఇలా కనెక్ట్ అయి ఉన్నదంతా కూడా బిట్ ఓరియంటెడ్గా మనకి డేటా ట్రాన్స్ఫర్లో మాట్లాడుకునేటప్పుడు జీరోస్ వన్స్ గురించి మాట్లాడడం. వాటిని ఏమంటారు? 8 ఓకేనా? ఈ లెవెల్లో ఫర్ ఎగ్జాంపుల్గా మీ క్లాస్ డేటా ఉందనుకుంటామా, ఏ డేటా క్లాస్ డేటా పక్కన ఏ డేటా తీసుకున్నా కానీ బ్రెయిన్స్లో కానీ లేదా ఇంకొకదాంట్లో కానీ ఇంకొకదాంట్లో కానీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎప్పుడన్నా కానీ జీరోస్ వన్సే ఉంటాయి. వీటికి ఎర్రర్ కూడా ఎలా వస్తాయని చెప్తాను? సింగులర్ మల్టిపుల్ ఎర్రర్. దీని డేటా ఇప్పుడు మనం ప్రాసెస్ చేసిన డేటా అంతా ఎక్సెల్ డేటా కావాలండి, డేటా కావాలి, ఏ టైప్ ఆఫ్ డేటా తీసుకున్నా కానీ ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్ ఎప్పుడు కూడా వీటిలో ఉంటుంది. జీరోస్ వన్స్ వీటిలోనే ఎర్రర్. నేను చెప్పిన ఎర్రర్ కంట్రోల్ కానీ ఫ్లో కంట్రోల్ కానీ ఇంకొకటి కానీ ఏదన్నా కానీ వీటిలోనే ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ట్రైనింగ్ అని చెప్పాను కదా, నేను ట్రైనింగ్ అని చెప్పాను కదా, అంటే ఒక స్ట్రక్చర్ డేటాని ట్రైన్స్ వైజ్గా